ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, అటు యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా ఒకటే వర్డ్ మూమెంట్. ఎక్కడ చూసినా మూమెంట్, మూమెంట్ అనే వర్డే నడుస్తుంది. సో గైస్, సంక్రాంతి తర్వాత మన సినిమాలకు కూడా ఒక మూమెంట్ వచ్చిందంటే, ఆ 13, 14, 15, 16 తర్వాత మూమెంట్ వచ్చిందంటే అది ఇప్పుడే అని చెప్పొచ్చు. అది ఈ 13th రోజు ఫంకీతో మూమెంట్ స్టార్ట్ కాబోతుంది. అట్ ద సేమ్ టైం 14th రోజు కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీతో మూమెంట్ ఎండ్ కాబోతుంది. సో గైస్, ఈ మూమెంట్ లో ఏ మూమెంట్, ఫంకీ మూమెంట్ బాగుంటుందా, కపుల్ ఫ్రెండ్లీ మూమెంట్ బాగుంటుందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గైస్, ఇక ఫంకీ మూమెంట్ గురించి చెప్పాలంటే, ఫంకీ మూమెంట్ కి నాలుగు మెయిన్ హైలైట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అనుదీప్, రెండోది వచ్చేసి కయాడు లోహర్, థర్డ్ విశ్వక్ సేన్ అండ్ అట్ ద సేమ్ టైం మన ప్రొడ్యూసర్ నాగవంశీ. ఈ నలుగురు కలిసి ఫంకీని ఒక ఫంకీ మేనియా అనేది క్రియేట్ చేసి మన ముందుకి 13th రోజు రిలీజ్ చేయబోతున్నారు. గైస్, సాంగ్స్ విషయానికి వచ్చేస్తే 2 సాంగ్స్ బాగున్నాయి, ధీరే ధీరే అని, ఇంకోటి రటాటాటా ఆ పాట బాగుంది, అండ్ థర్డ్ యమా యమా సాంగ్ కొద్దిగా యావరేజ్ ఉంది. ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ టీజర్ రిలీజ్ అయిన 1-liners మాత్రం గట్టిగా పేలినాయి. ట్రైలర్ మాత్రం ఓకే ఓకే అనిపించింది. సిచ్యుయేషనల్ కాబట్టి ఆన్ స్క్రీన్ పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటది అనేది చూడాలి, మనం వేచి చూడాలి. కానీ మన అనుదీప్ ఆఫ్టర్ ప్రిన్స్ లాంగ్ టైం గ్యాప్ తీసుకొని వచ్చాడు. అట్ ద సేమ్ టైం నాగవంశీ గాని మన విశ్వక్ సేన్ గాని కూడా చెప్పారు చాలా సూపర్ అంటే సూపర్ గా ఉండబోతుందని. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన అనుదీప్ కూడా ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా హైగా ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ బుకింగ్స్ దగ్గర చూస్తే మాత్రం ఓకే ఉన్నది. ఇంకొక 1 day ఉన్నది బుకింగ్స్ కి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఫంకీ మూమెంట్ అయితే ఊప్ అందుకున్నది. ఈ మూమెంట్ తో పాటు నెక్స్ట్ 14th కి ఇంకొక మూమెంట్ రాబోతుంది. ఆ మూమెంటే మన కపుల్ ఫ్రెండ్లీ మూమెంట్. ఈ కపుల్ ఫ్రెండ్లీ మూమెంట్ వచ్చేసి యువి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ శోభన్ ఆఫ్టర్ అ లాంగ్ టైం 2-3 years గ్యాప్ తీసుకొని వస్తున్నాడు. సో గైస్, ఈ సినిమాలో పాటలు మాత్రం మూమెంట్ గట్టిగా అందుకున్నాయి. అట్ ద సేమ్ టైం మనకు ట్రైలర్ విషయంలో వచ్చేస్తే మాత్రం మూమెంట్ మాత్రం సాలిడ్ అంటే సాలిడ్ మూమెంట్ ఇచ్చింది. ట్రైలర్ మాత్రం పర్ఫెక్ట్ గా జెన్జీ ఆడియన్స్ కి ఏదైతే కావాలో, వ్యాలంటైన్స్ డే కి ఏదైతే రావాలో, యూత్ కి ఏదైతే కావాలో అది మాత్రం 100% పక్కా పగడబందితో ప్లానింగ్ తో దింపుతున్నారు యువి క్రియేషన్స్ వాళ్ళు అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ లీడ్ పేరు మన సంతోష్ శోభన్, అట్ ద సేమ్ టైం హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సాంగ్స్ కూడా బాగా కుదిరాయి. గైస్, ఈ మూమెంట్ ఫంకీ మూమెంట్ తర్వాత కపుల్ ఫ్రెండ్లీ మూమెంట్, 2 మూమెంట్లు గట్టిగా ఊపందుకుంటున్నాయి. ఈ సంక్రాంతి క్లాష్ తర్వాత ఈ 2 మూవీస్ క్లాష్ కాబోతున్నాయి. గైస్, ఈ మెయిన్ వీడియో చేయడానికి కారణం మీకు ఫంకీ మూమెంట్ అట్ ద సేమ్ టైం మన కపుల్ ఫ్రెండ్లీ మూమెంట్, ఈ 2 మూవీస్ లో మీకు సోఫార్ ఆకట్టుకున్న చిత్రం, ట్రైలర్స్ వైజ్ కానీ సాంగ్స్ వైజ్ కానీ ఏదో ఖచ్చితంగా ఏది ఆకట్టుకుందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నా వరకైతే కొద్దిగా అప్పర్ హ్యాండ్ మాత్రం కపుల్ ఫ్రెండ్లీ అని క్లియర్ కట్ గా అనిపిస్తుంది. ట్రైలర్ విషయానికి వచ్చేసరికి నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది, చాలా ఆకట్టుకున్నది. ఫంకీ ట్రైలర్ కూడా బాగానే ఉంది. సిచ్యుయేషనల్ కామెడీ కాబట్టి ఆన్ స్క్రీన్ స్టోరీ వైజ్ గా చూసుకుంటూ వెళ్తే అది కూడా టెరిఫిక్ ఉంటుందని నా గట్టి నమ్మకం. సో ఫార్ మాత్రం నాకు కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ బాగా అనిపించింది. బట్ బిగ్ నేమ్స్ అయితే ఉన్నాయి ఫంకీ సినిమా ఇంకా. మన అనుదీప్, కయాడు లోహర్ అండ్ నాగవంశీ అండ్ మెయిన్ విశ్వక్ సేన్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఇటు సంతోష్ శోభన్, యువి క్రియేషన్స్ అంటే తెలిసిందే కదా, మన రెబెల్ స్టార్ ప్రభాస్ బ్యాకింగ్ ఖచ్చితంగా ఉండబోతుంది. సో గైస్, ఈ 2 మూమెంట్లు, మన ఫంకీ మూమెంట్ అండ్ మన కపుల్ ఫ్రెండ్లీ మూమెంట్, ఈ 2 మూమెంట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, సో ఫార్ ఎలా ఆకట్టుకున్నాయి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం ఈ మూమెంట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి ఫేమస్ అయిందో అది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.